ఒక బాలుడు ఒక విద్యుత్ స్తంభం అడుగు భాగం నుండి 8 మీటర్ల దూరంలోనున్న బిందువు నుండి విద్యుత్ స్తంభం పై భాగాన్ని 60 డిగ్రీల ఊర్ధ్వకోణంతో పరిశీలించాడు. ఆ స్తంభం ఎత్తు ఎంత కనుక్కోండి. 10th క్లాస్లో ఇవి ఎత్తులు దూరాలు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ముందుగా విద్యుత్ స్తంభం ఎత్తుని మనం h అనుకుందాం. సో బాలుడు 8 మీటర్ల దూరం నుంచి ఒక బిందువు నుంచి దాన్ని పరిశీలించాడు ఆ విద్యుత్ స్తంభంని. సో 60 డిగ్రీల కోణంతో కనుక మనం పరిశీలిస్తే సో ఏ ఫార్ములా వాడచ్చు? tan θ tan 60 ఎదుటి భుజం బై ఆసన్న భుజం. ఎదుటి భుజం ఎంత? h. ఆసన్న భుజం ఎంత? 8 మీటర్లు. సో ఓవరాల్గా మనకు h విలువ ఈ విధంగా రావడం జరుగుతుంది.